ఫైనల్లీ వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది. మేమైతే వినాయక చవితి రోజు ఈవినింగ్ దీపారాధన చేసుకుని నైవేద్యం సమర్పించేసి వినాయకుడిని కదిపేశాము. బికాస్ మాకు 3 రోజులు పెట్టుకోవడానికి అసలు కుదరలేదన్నమాట. అందుకని ఫస్ట్ డేనే కదిపేయాల్సి వచ్చింది. ఆ రోజు ఈవినింగ్ కి నైవేద్యం కింద మా మమ్మీ పులగమన్నం ప్రిపేర్ చేసేసి దీపారాధన చేసి పూజ మొత్తం కంప్లీట్ చేసి వినాయకుడిని కదిపేశారు. వినాయకుడిని కదిపేటప్పుడు కంపల్సరీగా తూర్పు వైపే కదపాలి. ఇంకా దీపారాధన అంతా కొండెక్కేశాక అక్కడున్న నిర్మాల్యం మొత్తాన్ని శుభ్రం చేసేసి వినాయకుడిని కూడా తీసేసామను. ఇంకా ఈ సంవత్సరానికి వెళ్లి వచ్చే సంవత్సరం మళ్ళీ తిరిగి రావయ్యా గణపయ్య అని చెప్పి దేవుడికి మొక్కుకొని పత్రితో సహా అంతా ఒక సంచిలోకి ప్యాక్ చేసి నెక్స్ట్ డే అంటే సండే ఎర్లీ మార్నింగ్ వెళ్లి నిమజ్జనం చేసి వచ్చారు. నా దృష్టిలో వినాయకుడిని ఎంత భక్తి శ్రద్ధలతో ఇంటికి తెచ్చుకొని పూజించుకుంటామో అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జనం కూడా చేయాలి. కానీ ఈ రోజుల్లో నిమజ్జనం అంటే ఊరేగింపులు వాటిల్లో పెట్టే డీజే డబ్బులు డీజే సౌండ్లే సరిపోతున్నాయి. పండగ అంటే దేవుడికి సంబంధించిన పూజ భక్తి శ్రద్ధలు. దయచేసి పూజకే ప్రాధాన్యం ఇవ్వండి. అంతేకాని ఊరేగింపులకి వాటిల్లో పెట్టే డీజే సౌండ్లు డీజే డప్పులకి కుప్పిగంతులకి కాదు.